ఓం నమః శివాయ. మనందరి జీవితంలో ప్రతి సంవత్సరం ఒక రాత్రి వస్తుంది. అది మిగిలిన 364 రాత్రుల లాంటిది కాదు. ఆ రాత్రి చాలా భిన్నమైనది. అది కేవలం చీకటిని మోసుకొచ్చే రాత్రి కాదు, అనంతమైన చైతన్యానికి ఒక దారి చూపే రాత్రి. అదే మహాశివరాత్రి. ఎప్పుడైనా అనిపించిందా మీకు? కోట్లాది మంది వాళ్ళందరూ వాళ్ళ నిద్రను వదులుకొని ఈ ఒక్క రాత్రి కోసం ఎందుకు మేల్కొనుంటారు? కేవలం భక్తితో చేసే పూజ అనుకోవాలా? లేకపోతే దీని వెనుక మనకు తెలియని ఏదైనా పెద్ద ఆధ్యాత్మిక రహస్యముందా? ఎందుకంటే నిజంగా ఇది ఒక మామూలు రాత్రి కాదు. ఈ విశ్వంతో మనం కనెక్ట్ అవ్వడానికి, మన లోపలున్న ఆ దివ్యత్వాన్ని మేల్కొల్పడానికి సాక్షాత్తు ప్రకృతే మనకిచ్చిన ఒక అద్భుతమైన అవకాశమన్నమాట. సరే, మరి ఇంత గొప్ప అవకాశం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? అదంతా ఒక ప్రత్యేకమైన ఖగోళ సంఘటనతో మొదలవుతుంది. ఆ రాత్రికి అంత శక్తి ఎక్కడ్నించొస్తుందో ఇప్పుడు చూద్దాం. మన హిందూ క్యాలెండర్ అంటే పంచాంగం ప్రకారం చూస్తే మహాశివరాత్రి మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రోజున వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే అమావాస్యకి టీక్ ముందు రోజు. ఆ టైంలో చంద్రుడు, సూర్యుడు, మిగతా గ్రహాలు అన్నీ ఒక స్పెషల్ పొజిషన్లో ఉంటాయన్నమాట. యోగశాస్త్రం ఏం చెప్తుందంటే, గ్రహాల ఈ ప్రత్యేకమైన అమరిక వల్ల ఒక అద్భుతం జరుగుతుంది. ఆ రాత్రి భూమి ఉత్తరార్ధగోళంలో, అంటే మనమంతా ఉన్న ఈ ప్రాంతంలో ఎనర్జీ అనేది సహజంగానే పైకి ఊర్ధ్వముఖంగా ప్రవహిస్తుంది. ఈ కాస్మిక్ ఎనర్జీ ఫ్లో మన శరీరంలో ఉన్న ఎనర్జీ సిస్టమ్ మీద కూడా చాలా గట్టి ప్రభావాన్ని చూపిస్తుంది. వేదాల్లో చంద్రుణ్ణి మన మనస్తో పోలుస్తారు. మనసు ఎప్పుడూ అటు ఇటు కదులుతూ ఉంటుంది కదా, చంద్రుడిలాగా. అయితే శివరాత్రి రోజున చంద్రుడు దాదాపుగా కనిపించకుండా పోతాడు. దీని వెనుకున్న అసలు మీనింగ్ ఏంటంటే, మనసు యొక్క ప్రభావం బాగా తగ్గిపోతుంది. దాంతో ఆ పరమ చైతన్యమైన శివతత్వంతో మనం కనెక్ట్ అవ్వడం చాలా సులభమవుతుంది. ఓకే, ఇప్పటిదాకా మనం గ్రహాల గురించి, కాస్మిక్ ఎనర్జీ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మన వ్యక్తిగత అనుభవం వైపు వద్దాం. అసలు ఇంత పవర్ఫుల్ రాత్రి మేల్కొని ఉండటం అంటే జాగరణ చేయడం వెనుక ఉన్న యోగిక్ సైన్స్ ఏంటో తెలుసుకుందాం. మనం శివుణ్ణి కేవలం ఒక దేవుడుగా మాత్రమే చూడకూడదు. ఆయన ఆదియోగి, అంటే మొట్టమొదటి యోగి. మొత్తం యోగా, ఆ జ్ఞానమంతా ఆయన నుంచే మొదలైంది. అందుకే యోగ సాధన చేసేవాళ్లకి ఈ రాత్రి చాలా చాలా ప్రత్యేకం. చూడండి, జాగరణ అంటే ఏదో అలా మేల్కొని కూర్చోడం కాదు. ముఖ్యంగా వెన్నెముకని నిటారుగా ఉంచాలి. ఎందుకంటారా? ఆ సహజంగా పైకొస్తున్న ఎనర్జీ మన సుషుమ్న నాడి ద్వారా ప్రవహించటానికి అది చాలా హెల్ప్ చేస్తుంది. అలా మేల్కొని అవేర్నెస్తో ఉన్నప్పుడు ఆ శక్తిని మనం పూర్తిగా గ్రహించగలం. అప్పుడు చేసే ధ్యానం మనల్ని నేరుగా ఆ కాస్మిక్ ఎనర్జీతో కనెక్ట్ చేస్తుంది. సో, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. జాగరణ అంటే నిద్రపోకుండా బలవంతంగా కళ్ళు తెరుచుకుని కూర్చోడం కాదు. అది చైతన్యంలో, అంటే కాన్షియస్నెస్లో మేల్కొని ఉండటం, మన లోపలికి మనం చేసే ఒక ప్రయాణమన్నమాట. సరే, ఈ హయ్యర్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ని చేరుకోవడానికే మన పెద్దలు కొన్ని పవిత్రమైన ఆచారాలని మనకిచ్చారు. ప్రతి ఆచారం వెనుక ఒక డీప్ మీనింగ్ ఉంది. అవేంటో, వాటి అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మహాశివరాత్రి రోజున మెయిన్గా మనం 5 ఆచారాల్ని పాటిస్తాం. అవేంటంటే ఉపవాసం, జాగరణ, శివలింగానికి చేసే అభిషేకం, బిల్వపత్రాలతో అర్చన, ఇంకా మంత్రజపం. ఉపవాసమంటే కేవలం తినకుండా ఉండటం అనే అనుకుంటాం చాలామంది. కానీ అది మాత్రమే కాదు, మన ఇంద్రియాలను కూడా కంట్రోల్లో పెట్టుకోవటం. ఈ ఉపవాసం, జాగరణ ఈ రెండూ కలిసి మన శరీరాన్ని, మనస్సుని శుభ్రం చేస్తాయి. మన ఎనర్జీ మొత్తం ఆధ్యాత్మిక సాధన వైపు వెళ్లేలా చేస్తాయన్నమాట. మనం శివలింగానికి అభిషేకం చేస్తాం కదా, అది మన లోపల ఉన్న అహంకారాన్ని, చెడు ఆలోచనల్ని కడిగేయడానికి ఒక సింబల్. ఇక శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వపత్రాలు, వాటిని సమర్పించడమంటే మనలోని 3 గుణాలని, అంటే సత్వ, రజో, తమో గుణాల్ని ఆయన పాదాల దగ్గర పెట్టి కంప్లీట్గా సరెండర్ అవడం లాంటిది. ఓం నమః శివాయ. ఈ పంచాక్షరి మంత్రం ఏదో ఒక మామూలు మంత్రం కాదు. ఇది ఈ సృష్టిలో ఉన్న పంచభూతాలకి ప్రతీక. ఈ మంత్రాన్ని మనం ఎంతో శ్రద్ధగా జపించినప్పుడు మన ఉనికిని ఆ విశ్వ చైతన్యంతో మనం ఒకటిగా చేయగలుగుతాం.
అంటే ఈ పండగంతా కేవలం బయట చేసే పూజలు, ఆచారాలకే సంబంధించింది కాదు. ఇది మన లోపల జరిగే ఒక ప్రయాణం. అజ్ఞానమనే చీకటి నుంచి చైతన్యమనే వెలుగులోకి మనం చేసే ఒక జర్నీ. శివరాత్రి యొక్క అసలైన ఎసెన్స్ ఇదే. ఇక్కడ రాత్రి అంటే కేవలం చీకటి కాదు. అది మన లోపలున్న అజ్ఞానం, బద్ధకం, అహంకారం వీటన్నిటికీ ఒక సింబల్. మరి మేల్కొని ఉండటమంటే ఆ అజ్ఞానాన్ని మనం జయించి మనలోనే ఉన్న ఆ శివతత్వాన్ని, ఆ కాన్షియస్నెస్ని మేల్కొరపడమన్నమాట. మనం శివరాత్రి గురించి వినే పురాణ కథలు అవి కేవలం స్టోరీలు కాదండి, వాదిలో గొప్ప ఆధ్యాత్మిక సత్యాలు దాగి ఉన్నాయి. ఉదాహరణకి శివపార్వతుల కళ్యాణం, అది శక్తి, చైతన్యం కలవడాన్ని సూచిస్తోంది. శివుడి తాండవం సృష్టి, స్థితి, లయ అనే ఈ కాస్మిక్ సైకిల్ని మనకు గుర్తుచేస్తోంది. ఇక సముద్రమథనంలో హాలాహలం తాగడం, అది లోకం మంచికోసం చేసే త్యాగానికి గొప్ప ఉదాహరణ. ఇంత గొప్ప రాత్రి యొక్క ఫలితాన్ని ప్రతి ఒక్కరూ ఎలా పొందగలం? దీనికోసం ఏమైనా కఠినమైన సాధనలు చెయ్యాలా? అస్సలు అవసరం లేదు. మన లోపల ఉన్న ఆ శివతత్వాన్ని మేల్కొల్పడానికి కొన్ని చాలా సింపుల్ మార్గాలున్నాయి. ఈ రాత్రి స్పిరిచువల్ బెనిఫిట్స్ పొందాలంటే ఇంట్లోనే ఒక ప్రశాంతమైన చోట కూర్చుని కాసేపు ధ్యానం చేయండి. మనసులోనే ఓం నమః శివాయ అనుకోండి. మీ హెల్త్ సపోర్ట్ చేస్తే లైట్గా ఉపవాసముండండి. అన్నిటికంటే ముఖ్యంగా శివుడి లక్షణాలైన ఆ నిశ్చలత, ఆ అవేర్నెస్ని గుర్తుచేసుకోండి. అదే చాలు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం చేసే ఈ పూజలు, జపాలు, ఉపవాసాలు వీటన్నిటికీ ఉన్న ఒకే ఒక అల్టిమేట్ గోల్ ఏంటంటే మన లోపల నిద్రపోతున్న ఆ శివతత్వాన్ని, ఆ సుప్రీం కాన్షియస్నెస్ని మేల్కొల్పడమే. ఓం నమః శివాయ. ఈ దివ్యమైన మంత్రం యొక్క శక్తి మనందరినీ నడిపించుగాక. ఈ శివరాత్రి స్ఫూర్తిని, ఈ చైతన్యాన్ని అందరితో పంచుకుందాం. కామెంట్స్లో హరహర మహాదేవాని తప్పకుండా రాయండి. ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు.